అండి. దుస్తులకి సంబంధించి శివాజీ ఏవైతే కామెంట్స్ చేశారో దానికి సంబంధించి ఇటు శివాజీ స్పందించారు. 4 మంచి మాటలు చెప్పాలనేది నా ఉద్దేశం, కానీ 2 మాటలు నేను ఇదిగా అన్నాను. సో 2 మాటలు అనడం వల్లే అందరూ నన్ను టార్గెట్ చేశారు. నేను అందరిని ఉద్దేశించి అనలేదు, కేవలం హీరోయిన్స్ మంచి కోసమే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశాను. సో నన్ను క్షమించండి, సారీ అంటూ కూడా శివాజీ ఎట్టికలకు స్పందించారు. మరి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మున్ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానివచ్చు, మా అసోసియేషన్ కానివచ్చు ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కొక్కగా స్పందిస్తున్నారు. మంచు మనోజ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. శివాజీ తరపున నేను సారీ చెప్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరొక వైపు చూసుకుంటే ఇటు అనసూయ అలాగే చిన్మయి వీళ్ళందరూ కూడా స్పందిస్తూ వస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు హీరోయిన్స్ కి సంబంధించి ఏదైతే దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ ఉన్నాయో ఇవి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. సో దీనికి సంబంధించి ఇటు అనసూయ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు చూసే విధానం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ అనసూయ కూడా ఆమెకి తగిన రీతిలో అయితే మాట్లాడడం మనం చూసాం. సో ఎట్టకేలకు ఆయన సారీ అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ కూడా మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్న మొత్తానికి ఈ వివాదానికి సంబంధించి ఇటు శివాజీ అయితే స్పందించారు, సారీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందనుకోవచ్చా? సోషల్ మీడియా పరంగా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే ఒక మహిళల్ని కించపరచడం అనే వాక్యాలు, ఒక తెలిసిన నటుడు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాగా లేదని సోషల్ మీడియా పరంగా చేశారు. అయితే నటుడు శివాజీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. హీరోయిన్లపై ఆయన చేసిన కామెంట్స్ కి అయితే క్షమాపణలు కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశాడు. నిన్న జరిగిన దండోర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ హీరోయిన్ల వస్త్రధారణపై అసభ్యకరమైన కామెంట్స్ చేసింది ఎందుకనమే అందమంటూ, అయితే సామాన్లు చూపించడంలో అందం లేదంటూ అసభ్యకర రీతిలో అంటే ఒక మాటలు వదిలాడు. అయితే అంతేకాదు అలాంటి వారిని దరిద్రపు అని కూడా చెప్పడం జరిగింది. అనుచిత కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో తీవ్ర దుమారం అయితే రేపిందని చెప్పవచ్చు. ఆయన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కామెంట్స్ సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ తీవ్రంగా ఖండించారు. అయితే ఇక హీరోలు మంచు మనోజ్, నవదీప్ శివాజీ తప్పుగా మాట్లాడారని, ఆయన హద్దులు దాటారంటూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలో నటుడు శివాజీ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతటితో, ఎందుకంటే తనే మాట్లాడి తనే క్షమాపణలు చెప్పాడు కాబట్టి గతంలో జరిగిన విషయాలు కూడా, ఎందుకంటే చలపతిరావు కావచ్చు చాలా గతంలో చాలా కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పటికీ వాళ్ళు సారీ చెప్పడంతోనే ఈ వివాదం అయితే సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా ఉదయం నుంచి చాలా మంది అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, ఇంకా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ ఒక కారణం మహిళా కమిషన్ కూడా ఒక సుమోటోగా తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈయన 28న హాజరవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇద్దరితో ఈయన క్షమాపణ చెప్పారు కాబట్టి, అంటే ఒక ఊరు లాంగ్వేజ్ వాడాను, నేను అనుకోకుండా మాట్లాడాను, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడాను, కానీ కన్వే వేరేలా అయింది, కానీ ఒక పదం అయితే దొరికింది నా నోటి నుంచి అని చెప్పడం కూడా జరిగింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పడంతోనే ఈ వివాదం అయితే సద్దుమరుగుతుందని తెలుస్తుంది. అంటే శ్రీపాల్, అంటే ఇప్పటికే చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి మహిళా కమిషన్ కూడా అతనికి నోటీసులు జారీ చేస్తుంది కాబట్టి, సో 27న కూడా దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా వాళ్ళు అది నోటీసులు పంపించారు. సో ఆయన ఆ నోటీసులకు సంబంధించి ఎక్కడ కూడా స్పందించలేదు. సో విచారణకు వెళ్ళే అవకాశం ఉంటుందనుకోవచ్చా, లేదంటే ఇక్కడితో ఈ వివాదం సద్దుమణుగుతోందనుకోవచ్చా? అంటే ఒకసారి కమిషన్ కి వీళ్ళు ఎవరైతే ఇచ్చారో మరి వెళ్ళి కలుస్తాడా, లేదంటే ఇద్దరితో కమిషన్ కూడా మందలిచ్చి వదిలేస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఒకటి అంటే తీవ్రమైన పదజాలంతో మాట్లాడినప్పటికీ తనే మాట దొరికింది, నేను మాట్లాడిన తీరు వేరు, ఇక్కడ జరిగింది వేరు అని చెప్పి కూడా ఒక పదం దొరికిందని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే భిక్ష అనేది ఇంపార్టెంట్, క్షమించడం అనేది కూడా తను స్వచ్ఛందంగా వచ్చి తనే వీడియో రిలీజ్ చేయడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. అంటే నెటిజన్స్ మాట్లాడుకోవడము, ఆయనే శివాజీ గారు మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఆయన కొంచెం పశ్చాత్తాపంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మాట్లాడిన తీరు, ఎందుకంటే రేపు ఎల్లుండి రిలీజ్ దండోర సినిమా, అందులో మెయిన్ క్యారెక్టర్ ఆ ఈవెంట్ కు వచ్చి ఇలా మాట్లాడడం కూడా కొంత విరుద్ధము, సినిమాకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా. ఎందుకంటే ఇటు తెలంగాణ పరంగా తెలంగాణ బేస్డ్ సినిమా అది, ఎందుకంటే ఒక విచిత్రంగా మాట్లాడినప్పటికీ దానితో చాలా మంది మహిళలు కూడా కొంత వాళ్ళు అసహనానికి లోనవుతారు. కాబట్టి దీంతో కొంత వాళ్ళు సద్దుమణిగి వాళ్ళతో కొంత క్షమించడం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ వివాదం అయితే సద్దుమణుగుతుందని అనుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్. హీరోయిన్స్ కి సంబంధించి శివాజీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు.